విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన సిద్ధి వినాయక జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది. వెండి, బంగారం అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. దీనిపై గజపతి నగరం సిఐ జిఏఏ రమణ ఆధ్వర్యంలో క్లూస్ టీం రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం జాతీయ రహదారి పక్కన ఇటీవల ప్రారంభించిన శ్రీ సిద్ధి వినాయక జ్యువెలరీ వర్క్షాప్లో జరిగిన చోరీలో 33 కేజీల వెండి, 2 కేజీల పాత వెండి పట్టీలు, 2 తులాల బంగారం, 70,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు షాప్ యజమాని తాళ్లపూడి సత్యబాబు తెలిపారు. జ్యువెలరీ వర్క్షాప్ కావడంతో వివిధ షాపుల నుంచి పట్టీలు తయారు చేసేందుకు తీసుకున్న ఆర్డర్ కారణంగా పెద్ద ఎత్తున వెండి చోరీకి గురైందని వాపోయారు. చోరీ జరిగిన విషయమై బాధితుడు బొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని షాప్ లో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. సినీ ఫకీలో సీసీ కెమెరాలను సైడ్కు తిప్పేసి దొంగలు దోచుకున్నట్లు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీం ద్వారా వేలిముద్రలను సేకరించి దొంగలను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జిఏవి రమణ తెలిపారు. బొండపల్లి ఎస్ఐ యు మహేష్, గజపతి నగరం ఎస్ఐ కె లక్ష్మణరావు చోరీ జరిగిన నగల దుకాణాన్ని పరిశీలించారు.